సినిమాలో 10 మంది కాదు, 20 మంది కాదు, ఏకంగా 160 మంది నటీనటులు ఉన్నారు. షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? 3 సంవత్సరాలు. మరి బడ్జెట్ ఎంతైందని అనుకుంటున్నారు? అక్షరాల 30 లక్షల రూపాయలు. ఓ సింతేనా అనుకోకండి. ఇది 7 దశాబ్దాల క్రితం నాటి మాట. 70 సంవత్సరాల క్రితం అంటే 1953 నాటి మాట. 100 కోట్ల రూపాయల బడ్జెట్తో తెలుగు సినిమాలు తయారవుతున్న ఇప్పటి రోజుల్లో 30 లక్షలంటే చాలా తక్కువ మొత్తమే. కానీ 3 లక్షల బడ్జెట్తో తెలుగు సినిమాలు తీసే రోజుల్లో అంటే 70 ఏళ్ల క్రితం అది చాలా చాలా పెద్ద మొత్తమే. అంతేకాదు, ఆ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక తెలుగు సినిమాకు తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా ప్రపంచానికి ప్రచారం చేయించిన ఘనత కూడా ఆ చిత్రానిదే. అలాగే ఒక తెలుగు చిత్రం 101 థియేటర్లలో విడుదల కావడం అన్నది కూడా ఆ సినిమాతోనే ఆరంభం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ చిత్రం పేరేమిటో మీకు చెప్పలేదు కదూ. ఆ సినిమా పేరు ప్రపంచం. డబ్బుని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి ఆ చిత్రాన్ని తీసిన డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ పేరు మునాస్. ఆయన కథ ఏమిటో, ప్రపంచం చిత్ర విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూడండి. మునాస్ 1915 ఫిబ్రవరి 24న కొలంబోలో పుట్టారు. కొలంబోలో వారిది చాలా ప్రసిద్ధి పొందిన కుటుంబం. తాత, తండ్రులు రాజకీయ వ్యాపార రంగాల్లో ప్రముఖులు. మునాస్కు చిన్నతనం నుంచి చదువు మీద కంటే రాజకీయాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉండేది. 1933లో వ్యాపార రంగంలో ప్రవేశించి బాగా డబ్బు సంపాదించారు. 1945లో ఇండో నేషనల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అలాగే మునాస్కు సాహిత్యం అంటే కూడా ఇష్టం. ఇంగ్లీషు సాహిత్యం బాగా చదివారు. అలాగే తమిళ సాహిత్యం కూడా చదివారు. ఆయన చూసిన తొలి తమిళ చిత్రం సావిత్రి సత్యవాన్. ఇందులో టిపి రాజ్యలక్ష్మి సావిత్రిగా నటించారు. ఆ సినిమా మునాస్కు ఎంత నచ్చిందంటే 79 సార్లు చూసేంత. ఆ సినిమా తీసేసే ఆఖరి 3 రోజులు ప్రతి ఆట చూశారు. ఆ సినిమా చూశాక తను కూడా ఒక సినిమా తీయాలనే కోరిక మునాస్కు కలిగింది. దీనికి ఆయన భార్య లలిత కూడా ఒక కారణం. ఆమె రాసిన కథ మునాస్కు బాగా నచ్చింది. ఆ కథతో సినిమా తీయాలని భార్యా పిల్లలతో మద్రాసు చేరారు మునాస్. హబీబుల్లా రోడ్డులోని పెద్ద ఆఫీస్ తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద డైరెక్టర్ను ఆఫీసుకు పిలిపించి తన కథ వినిపించాడు. ఆయనకు ఆ కథ నచ్చలేదు. అందులో చాలా పాత్రలు ఉన్నాయి, బోలెడు సెట్స్ వేయాలి, కథ మారుద్దాం అన్నారు. మునాస్ వినలేదు. మరికొందరు దర్శకులను పిలిపించారు. అందరూ ఇదే మాట చెప్పారు. తన భార్య రాసిన కథ మీద మునాస్కి ఎంతో నమ్మకం. దాన్ని సినిమాగా తీయాలని పట్టుదల. అందుకే చివరికి దర్శకుడు హెచ్ఎం రెడ్డి శిష్యుడు రామచంద్రన్ ఆయనకు దొరికాడు. ఆయన దర్శకత్వంలో తెలుగులో ప్రపంచం, తమిళంలో ఉలగం పేర్లతో ద్విభాషా చిత్రాన్ని ప్రారంభించారు మునాస్. 1950 ఏప్రిల్లో స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. తమిళ చిత్రానికి మునాస్ డైలాగులు రాశారు. తెలుగు వెర్షన్కు శ్రీశ్రీ మాటలు రాశారు. 2 భాషల్లో ప్రముఖ తారలను తీసుకున్నారు. తెలుగులో కాంచన, రామశర్మ, జి వరలక్ష్మి, వల్లం నరసింహారావు, షావుకారు జానకి, లక్ష్మీకాంతం నటించారు. నాగయ్యది గెస్ట్ వేషం. ఆ రోజుల్లోనే 2 రోజుల వేషానికి ఆయనకు 25,000 ఇచ్చారు మునాస్. సినిమాలో 16 పాటలు ఉన్నాయి. ఒక పాట మాత్రం ఆరుద్ర రాశారు. మిగిలిన పాటలన్నీ శ్రీశ్రీ రాశారు. సినిమాలో 160 పాత్రలు ఉన్నాయి కదా, కనిపించిన తారలను వదలకుండా బుక్ చేసేశారు మునాస్. వేలకు వేలు పారితోషికం ఇచ్చారు. మునాస్ పుణ్యమాని ఆ రోజుల్లో చిన్న చితకా తారలకు కూడా భారీ పారితోషికాలు లభించాయి. ఈ సినిమాను
ఎన్నిసార్లు రీషూట్ చేశారో లెక్కే లేదు. తను రాసుకున్న సీన్ తెర మీద పేలవంగా కనిపిస్తే మళ్ళీ రీషూట్ చేసేవాడు. తీసిన ప్రతి సన్నివేశాన్ని చిత్ర ప్రముఖులకు చూపించేవాడు. వారు చెప్పిన మార్పులను మళ్ళీ షూట్ చేసేవాడు. ఇలా ప్రపంచం చిత్రాన్ని పూర్తి చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. రోజు మంచి స్వీట్స్తో యూనిట్ సభ్యులందరికీ భోజనం పెట్టేవారు మునాస్. భోజనం అనంతరం అందరికీ తలో యాపిల్ ఇచ్చేవారట. 16,700 అడుగుల సినిమాకి 1,00,000 అడుగుల నెగిటివ్ ఖర్చు అయింది. దాన్ని అంతా ఒక దారిలో పెట్టడానికి ఎడిటర్కి తల ప్రాణం తోకలోకి వచ్చింది. 1953 జూలై 10న ప్రపంచం చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా పబ్లిసిటీ నిర్వహించే బాధ్యత హాలీవుడ్కు చెందిన కిమ్మర్ కంపెనీకి అప్పగించారు. ఒక తెలుగు చిత్రానికి హాలీవుడ్ సంస్థ వారు ప్రచారం చేయడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు ఆంధ్రదేశం అంతటా వెదజల్లారు. జనం దృష్టిని ఇదంతా ఆకర్షించింది. అందుకే సినిమా చూడడానికి అంతా థియేటర్లకు వచ్చారు. కానీ 10 నిమిషాలు చూసేసరికి వారికి సీన్ అర్థమైపోయింది. 5 తరాలకు చెందిన ఈ కథ సాగుతూనే ఉంది. ఏ పాత్ర ఎందుకు వస్తుందో తెలియక ప్రేక్షకులు జుట్టు పీక్కున్నారు. ఒక సన్నివేశంతో మరో సన్నివేశానికి సంబంధమే లేదు. దాంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. తలుపులు తెరవగానే ఇదేం సినిమారా బాబో అనుకుంటూ పారిపోయారు. 2వ రోజున ఒక్క ప్రేక్షకుడు వస్తే ఒట్టు. తన డబ్బు పోయినా మునాస్ బాధపడలేదు. తన భార్య రాసిన మరో కథతో దేవసుందరి చిత్రాన్ని 5 భాషల్లో తీశారు. కాంతారావు, రాజనాల తదితరులు నటించిన ఈ చిత్రం 9 ఏళ్లు నిర్మాణం జరుపుకొని 1963లో విడుదలయ్యింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈ 2 సినిమాల కోసం భారతదేశంలో 14 సంవత్సరాలు ఉన్న మునాస్ ఆ తర్వాత శ్రీలంక వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.